రేవంత్ రెడ్డి గారు ఉచితంగా ఇప్పుడు మహిళలకి బస్సు ప్రవేశపెట్టారు. దీని గురించి మీకు ఎలా మీ అభిప్రాయం ఏంటి అసలు? బాగా పెట్టారండి. జాబ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగుంది. ఒక బస్సు కాకపోయినా ఒక బస్సు మిస్ అయిపోయినా ఈ బస్సులు దొరుకుతున్నాయి. నేను అనుకునేది అక్కడ తమిళనాడులో ఉంది కదా, మన తెలంగాణకి ఎప్పుడు వస్తుందా ఇలాంటి ఛాన్స్ అనుకునేది. బాగా వచ్చింది, ఇప్పుడు బాగుంది, ఫ్రీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది, పర్వాలేదు. ఇప్పుడు మహిళలు కూడా కొంతమంది బస్సులకి ఎక్కువ రేటు పెట్టేసి పాసులు తీసుకొని గంటల తరబడి నిలబడి అవి రాక కూడా కొంతమంది బస్సులు లేట్ రావడం వల్ల కూడా కొంతమంది వెయిట్ చేసి మరి ఫ్రీ బస్సుల కోసం వెళ్తున్నారు. దాని గురించి మాట్లాడగలరా? ఫ్రీ అంటే అప్పుడు బస్ పాస్ ఉండే కదండి. బస్ పాస్ ఉన్నా కానీ వాళ్ళకు కష్టమయ్యేది. ఒక బస్సు ఏమైనా ఒక బస్సు కన్నా వెళ్దాము అని అంటే అప్పుడు అంత సరిగా లేవు. ఇప్పుడు బాగానే ఉన్నాయి. నేను ఈరోజు బయటికి వెళ్ళినాను హాస్పిటల్కి అనేసి. ఈ రోజైతే నాకు ఫ్రీగానే దొరుకుతున్నాయి బస్సులు. ఒక బస్సు కాకపోయినా ఒక బస్సు అని ఎక్కుతున్నాను నేను ఇక్కడ మాసప్ ట్యాంక్ నుండి ఎక్కినాను. 2 బస్సులు చేంజ్ చేసిన, 2 బస్సులు ఫ్రీగానే దొరికినాయి నాకు. బాగానే దొరికినాయండి. ఓకే, బాగానే ఉంది ఇది కూడా. కాకపోతే అంటే మెన్స్కి కూడా కొంచెం అంటే ఇలా కాకుండా కొంచెం తక్కువ అమౌంట్తో పెట్టుంటే బాగుండేదని నా ఫీలింగ్. అంటే ఫ్రీ కాకుండా తక్కువ అమౌంట్తోని ఇప్పుడు ఆర్టీసీ నష్టపోకుండా పెట్టుంటే బాగుంటుంది మీరు? అవును, ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఫ్రీ ఉంటే ఆటో వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమే కదా. బస్ వాళ్ళకే కాదు, ఆటో వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమే. ఫ్రీ అంటే అందరు బస్కే వస్తారు కానీ ఇంకా ఆటోకి దానికి వెళ్ళరు కదా, అందరు బస్కే వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా నష్టమే కాబట్టి అట్లా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి వేళ్ళు అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? ఆర్టీసీ వాళ్ళకంటే ఏం నష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళకంటూ ఒక జీతం ఉంటుంది కదా, శాలరీ అనేది ఉంటుంది. సో వాళ్ళకైతే ఏం నష్టం ఉండదు. కానీ బస్సుకి ఇప్పుడు వాటికి వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఖర్చులు ఉంటాయి కాబట్టి నష్టమే అని అంటున్నారు. అంటే బస్ పెట్రోల్ అంటే అది గవర్నమెంట్ కాబట్టి వాళ్ళే పెట్టుకుంటారు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది రావడం పోవడం ఉచితంగా? ఇప్పుడు ఇంకా కొంతమంది అయితే ఏమంటారు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తిరగాలి, ఇది హ్యాపీగా ఉండాలంటున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్డే బ్యాడ్ అని అయితే చెప్పలేము, మంచిదే. కాకపోతే మన సైడ్ ఆలోచిస్తే అది మంచిది. అదే కొంచెం ఆటో సైడ్ కానీ ఇంకా సమ్ అదర్ వెహికల్ సైడ్ ఆలోచిస్తే మాత్రం వాళ్ళకి ప్రాఫిట్ లేనట్టే కదా. బాగుంది, మాకైతే ఉపయోగకరంగానే ఉంది. మేము రోజు జర్నీ చేస్తాము, మాకైతే బాగానే ఉంది. ఇప్పుడు మీరు మెదక్ నుంచి జేబీఎస్ దాకా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఫ్రీగా ఇచ్చారా లేదంటే టికెట్ తీసుకున్నారా? ఫ్రీగానే వెళ్తున్నాము, టికెట్ ఏం తీసుకోవట్లేదు. ఇంతకుముందు కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఎక్కడైనా ఆపేవాళ్ళు, కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రీ అనేసరికి మేము అడగలేకపోతున్నాము. వాళ్ళు కూడా కొంచెం స్టాప్ ఉన్న దగ్గర కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు వచ్చిన కస్టమర్లని ఇప్పుడు ఆపకుండా స్పీడ్గా కొట్టేయడం జరుగుతుంది. అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఆగే ప్లేస్ కూడా రిక్వెస్ట్ చేసినా కూడా ఆపట్లేదు. అంటే ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆర్టీసీ కూడా చాలా అంటే డిస్ట్రిక్ట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ చాలా నష్టం జరుగుతుంది అనే వేలో ఉంది. దాని గురించి చూస్తే అండి ఇప్పుడు ఎంప్లాయీస్ ప్లస్ కాలేజ్ పిల్లలకి వస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎంప్లాయీ అంటే ఒక జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఈ పథకం. అందరికీ అంటే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు అట్లా. కానీ మహిళలు గంటల తరబడి పాసుల కోసం వెయిట్ చేసి కూడా ఇంకా బస్సులు రాకపోవడము, అంతేకాకుండా టికెట్ కూడా టూ మచ్ రేట్లు కొట్టడం, ఇది ఎంతవరకు? అది కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. మాకు నియర్లీ మంత్లీ వచ్చేసి ఒక 10,000 దాకా పడుతుంటుంది జర్నీకి. సో మాకైతే యూస్ఫుల్గానే ఉంది.